డాన్స్ అయితే కేక తగ్గేదేలే. బ్లాక్ బస్టర్. ఎమోషనల్ సీన్స్ లో అసలు రామ్ చరణ్ ఇరగదీశాడు యాక్టింగ్, అసలు చాలా బాగా చేశాడు. సినిమా బాగుందండి. నాకు చూడడానికి నచ్చింది, బాగుంది. నేను ఎక్కడ కూడా ఓకే ఇంత లాగ్ ఉంది, ఇంటర్వెల్ ఎందుకు వస్తలేదని నేను చూడలేదు. అబ్బాయిలో బాబాయ్ని చూసుకోవచ్చు. ఫైటింగ్స్ బాగున్నాయి, తర్వాత ఎంట్రీ సీన్ బాగుంది. Interval scene is highlight. Every scene is a highlight. I can tell you that every scene is a highlight because you know. ఉన్నాయి 3 సాంగ్స్. ఒక అంజలిది బాగుంది సాంగ్, అంతకు మించి ఎవరిది శంకర్ గారి డైరెక్షన్ లో అనిపించింది అంటే పాత సినిమాలు జెంటిల్మెన్ అలాగేం అనిపించలేదు. లేదు 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 టోటల్ ఎవరో డైరెక్షన్ చేసిన ఫ్లాప్ ఏంటమ్మా? ఫ్లాప్ ఫ్లాప్. మ్యామ్ ఎలా ఉంది మ్యామ్ సినిమా? నాకు నచ్చలేదండి, నాకు నచ్చలేదు. ఎందుకు నచ్చలేదు రీజన్ చెప్పండి. పుష్ప చూసాక తర్వాత ఇదంతా పెద్దగా దానికి మించి అలాగా పాన్ పరాగ్ సినిమా నచ్చుతాయా మీకు? లేదు అంటే ఆ వైబ్ ఏం అలా లేదు, అని కాదు, అంటే అది సినిమా ఎలివేషన్స్ గాని గూస్ బంప్స్ ఏం లేవు ఈ సినిమా. అలాంటివి లేవు. ఓకే. ఎస్, టర్నింగ్ పాయింట్, ఒక ట్విస్ట్ అట్లాంటివి ఏం లేవు. సో ఇంత అమౌంట్ పెట్టి సినిమా చూడడానికి వస్తారు కదా, అంటే ఏం మంచిగా అనిపించలేదు సినిమా? కామెడీ లేదు, ఫైటింగ్స్ కొంచెం బోరింగ్ ఉన్నాయి, పెద్దగా డైలాగ్స్ కూడా లేవు. స్టోరీ కనెక్షన్ ఏమన్నా ఉందా అంటే మంచిగా ఏం లేదా? మరి ఎస్ఎస్ సూర్య గారు ఎలా చేశారు? అదంతా తెలియదండి, అంటే ఇంట్రెస్టింగ్ గా లేదు. దట్స్ ఇట్. అంటే మీకు సినిమా నచ్చలేదు? నార్మల్ బోరింగ్ ఉంది కొంచెం. అంటే ఇప్పుడు 3 years చేశారు కదా, దాదాపు ఒక 400 crores దాకా ఖర్చు పెట్టారు కదా, ఆ రేంజ్ వర్త్ ఉందా సినిమాలో? ఉంది. అంటే ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క వర్త్ ఉంటుంది. మనం అంటే పబ్లిక్ కెనాట్ డిసైడ్ దట్, ఎవరి కష్టం వాళ్ళది. మంచి హిట్ అనుకోవచ్చు. మంచి హిట్, సూపర్ హిట్. సూపర్ అంటే సూపర్ హిట్, చాలా బాగుంది. డాన్స్ ఎలా అనిపిస్తుంది? డాన్స్ అయితే కేక తగ్గేదేలే. ఓవరాల్ గా రామ్ చరణ్ గురించి వన్ వర్డ్ లో ఏం చెప్తారు? అన్ని సాంగ్స్ బాగున్నాయి, 5 songs సూపర్. అన్ని డాన్స్ కానీ, ఫిలిం కానీ, రామ్ చరణ్ యాక్టింగ్ కానీ అసలు తగ్గేదే లేదంటే అర్థం చేసుకోండి. నార్మల్ ఆడియన్స్ కి నచ్చుతుంది అనుకుంటున్నారు అంటే సెకండ్ హాఫ్ అంతా ఫాస్ట్ రియల్లీ అండి చాలా బాగుంది. ఒక ప్రభుత్వం ఎలా ఉండాలి, ఎలా చేంజెస్ రావాలో అలా చేంజింగ్ చూపించారండి. రియల్లీగా మన ప్రభుత్వం కూడా నిజంగా కొత్త ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్న కూడా ఇది చూసుకొని నేర్చుకొని ఇలాగే ప్రభుత్వం చేంజ్ చేయాలండి. రియల్గా రేవంత్ అన్న కూడా చూసుకొని నెక్స్ట్ ఇలాగే చేయాలి ప్రభుత్వం అనిపిస్తాడు పంచ వేసుకొని, అది చాలా బాగుంది. అసలు ఎమోషనల్ బాగుంది సీన్స్ అంటే అప్పన్న క్యారెక్టర్ కి ఈ ఫ్లాష్ బ్యాక్ సీన్స్ కి కనెక్టివిటీ మంచిగా కుదిరిందా? మంచిగా కుదిరింది, చాలా బాగా కుదిరింది. కానీ ఎమోషనల్ సీన్స్ లో అసలు రామ్ చరణ్ ఇరగదీశాడు యాక్టింగ్, అసలు చాలా బాగా చేశాడు. మదర్ ఎమోషన్స్ వస్తాయి అక్కడ, చాలా బాగుంది. కనెక్ట్ అవుతుంది. సెకండ్ పార్ట్ అయితే చాలా బాగుంది. సెకండ్ పార్ట్ పక్కా కనెక్ట్ అవుతుంది. ఫస్ట్ పార్ట్ కనెక్ట్ అవ్వకపోయినా కానీ సెకండ్ పార్ట్ బాగా కనెక్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ సంక్రాంతికి చూసే మూవీస్ ఇది ఫస్ట్ మూవీ, సో వాళ్ళందరికి నచ్చుతుంది అని అనుకుంటున్నారు. అంటే అన్ని రకాలుగా బాగుంది ఆ సినిమా? అన్ని రకాలుగా బాగుంది. ఫస్ట్ లో కొంచెం ఇట్లా బోర్ కొడుతుంది కానీ సెకండ్ పార్ట్ మాత్రం అసలు టోటలీ వర్త్ ఇట్ అన్నమాట. సెకండ్ పార్ట్ చాలా బాగుంటుంది ఫస్ట్ పార్ట్ కంటే. సో చూడాల్సిన మూవీ. డైరెక్షన్ ఎలా అనిపించింది? డైరెక్షన్ చాలా బాగుంది, శంకర్ గారిది బాగా చేశారు. రామ్ చరణ్ గారు అంటే అసలు చెప్పాల్సిన అవసరం లేదు, తనకి ఇచ్చిన క్యారెక్టర్ ని బాగా సాటిస్ఫై చేశాడు రామ్ చరణ్. లైక్ అంతకంటే ఎక్కువ సాటిస్ఫై చేసినట్టు అనిపించింది రామ్ చరణ్. ఎందుకంటే 3 looks లో వస్తాడు, 3 looks లో బాగున్నాడు రామ్ చరణ్, బాగా చేశాడు యాక్టింగ్. ఇట్స్ గుడ్. యా. సో అంటే ఇప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ కి సంక్రాంతికి వచ్చిన ఫస్ట్ సినిమా, పెద్ద సినిమా, బాగా ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చు అండి. యా, బాగా ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చు. ఏంటంటే ఎమోషనల్ సీన్స్ కానీ ఎమోషనల్ సీన్స్ ఏం లేవండి, నార్మల్. ఎగ్జాక్ట్లీ, అంటే మనం సినిమా ఒక ఎక్స్పెక్టేషన్తో వెళ్ళకూడదు. అది ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసమే 3 hours చూసి వచ్చామా, బయటకు వచ్చామా, అంతే. దానిపైన ఒపీనియన్ పెట్టుకోవడం అది నాకు తెలియదండి. అది ఫ్యాన్స్ వాళ్ళ పైన డిపెండ్ అయి ఉంటుంది. చికెన్ కే క్యారెక్టర్ సినిమా అందరూ మంచిగా చేశారు, వాళ్ళకి ఇచ్చిన రోల్స్ అందరూ. సంబంధించి కొన్ని డైలాగ్లు ఏవి ఉన్నాయంటున్నారు సీన్స్? నాకు తెలియదండి, నాకు అంత. మీకు ఎలా అనిపించింది అంటే యాజ్ ఆడియన్స్ గా చూసినప్పుడు ఒక మూవీ అంటే గేమ్ చేంజర్ 3 years తర్వాత వచ్చింది, సో అంత హై బడ్జెట్ ఫిలిం, సో ఎలా అనిపించింది మీకు చూడగానే? సినిమా బాగుందండి, నాకు చూడడానికి నచ్చింది, బాగుంది. నేను ఎక్కడ కూడా ఓకే ఇంత లాగ్ ఉంది, ఇంటర్వెల్ ఎందుకు వస్తలేదని నేను చూడలేదు. ఓకే, తర్వాత ఎంజాయ్. సో ఏంటి అంటే ఏమైనా సోషల్ మెసేజ్ కానీ అంటే ఎలా కలెక్టర్స్ ఉండాలి, ఎలా పవర్ ఉండాలి అనేది ఉన్న అంటే ఇన్ జనరల్ గవర్నమెంట్ ఎట్లా ఉండాలని చెప్పారు, బట్ ఆఫ్ కోర్స్ ఇట్స్ సినిమా. సో అంజలి రోల్ అది సినిమాటిక్ లిబర్టీ అండి, అది సినిమాటిక్ లిబర్టీ. కరెక్టే, మరి మనకి నార్మల్ సీఎం కూడా నార్మల్ సీఎం లాగా ఉండడు, నార్మల్ పోలీస్ లాగా ఉండదు. జస్ట్ సినిమాటిక్ లిబర్టీ చూసి మర్చిపోవాలి అంతే. థ్యాంక్ యూ సో మచ్. బాగుందండి, చాలా బాగా చేశారు. ప్లస్ ఏంటి సినిమాలో? రామ్ చరణ్ గారు ఇంకా ఎస్జే సూర్య గారు అండి.
ఓకే, అంటే రంగస్థలం తర్వాత అంత పెద్ద ఎమోషనల్ పండింది ఈ సినిమాలోనే అంటున్నారు, ఎలా అనిపించింది? యా చెప్పొచ్చు, చాలా బాగా చేశారు అండ్ వాళ్ళ స్క్రీన్ ప్రెసెన్స్ చాలా బాగుందండి. అంటే సినిమా కొంతమంది నెగిటివ్ చేస్తున్నారు బాగాలేదని, వాళ్ళకి ఏం చెప్తారు? ఎవరి ఒపీనియన్ వాళ్ళకు ఉంటుందండి. నాకు నచ్చింది మీకు నచ్చాలని లేదు కదా. సో మేము వీ కేమ్ విత్ అ ఫ్యామిలీ, విత్ అవర్ ఫ్యామిలీ అండ్ మా అందరికి బాగా నచ్చింది. పొంగల్కి మంచి హిట్ అనుకోవచ్చా మేడం? ఎస్ డెఫినెట్లీ. డాన్స్ ఎలా అనిపించిందండి? రామ్ చరణ్ గారి డాన్స్ గురించి తెలిసిందే కదా అండి. హీస్ వన్ ఆఫ్ ద బెస్ట్ డాన్సర్స్. అంటే అప్పన్న క్యారెక్టర్ లో కళ్యాణ్ గారు కనబడుతున్నారు ఆ సీక్వెన్స్ లో అంటున్నారు, ఎలా అనిపించిందండి? అబ్బాయిలో బాబాయ్ని చూసుకోవచ్చు. ఓకే, అదే షీట్ ద షిప్ లాంటి సీన్స్ ఏమైనా ఉన్నాయా సినిమాలో? అంటే అది అంత లింక్ చేయకపోవడమే బెటర్. సో వి జస్ట్ వాచ్ ఇట్ యాజ్ అ నార్మల్ మూవీ. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారా, చిరంజీవి గారు ఉన్నారా అని చూడకుండా రామ్ చరణ్ గారు, శంకర్ గారు, ఎస్జే సూర్య గారు వీళ్ళ కోసం చూడొచ్చు. అసలు నేషనల్ అవార్డు వస్తుంది అన్నట్టు చెప్తున్నారు. అవి నేను చెప్పలేనండి. మూవీ చాలా బాగుంది, చాలా బాగుంది. బ్లాక్ బస్టర్, చాలా పెద్ద హిట్ అవుతుంది. చూడండి, వెయిట్ అండ్ సీ. హైలైట్స్ అంటే మూవీ చూడాలి, చాలా ఉన్నాయి, ఒకటని చెప్పలేము. సాంగ్స్ అన్ని బాగున్నాయి, యాక్టింగ్ బాగుంది, రామ్ చరణ్ది, హీరోయిన్ది బాగుంది, చాలా బాగుంది. అంత వర్త్ అనిపించాలి, అంత వర్త్ అనిపించాలి. కొంచెం కాన్సన్ట్రేట్ చేసి చేంజెస్ చేసి బాగుంటుంది. ఇంకొంచెం బెటర్ చేయొచ్చు. ఆ హెలికాప్టర్ షాట్స్ ఇవన్నీ కొంచెం ఏమన్నా వినయ విధేయరామ ఫీల్స్ ఏమైనా వచ్చాయి? లేదు కానీ పర్లేదు, బాగుంది. అది కొన్ని షార్ట్స్ అయితే బాగున్నాయి, బట్ కొంచెం ల్యాగ్. సంక్రాంతి అంటే ఫ్యామిలీ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు కదా మూవీస్. గేమ్ చేంజర్ చూడొచ్చా ఫ్యామిలీస్? ఒక్కసారి చూడొచ్చు, వన్ టైం వాచ్. అంటే ఏంటంటే మూవీ మొత్తం పొలిటికల్ మీదే ఉంటుందా లేదంటే మా పొలిటికల్ స్టోరీ చాలా ఎక్కువ ఉంది, బట్ కొంచెం బోర్ కొడుతుంది? కొంచెం ఓవరాల్ అంతా ఓకే, వన్ టైం వాచ్. 2.53 ఇస్తాను. హైలైట్స్ ఏంటంటే మూవీలో హైలైట్స్ ఏంటి? హైలైట్స్ అంటే ఫైటింగ్స్ బాగున్నాయి, తర్వాత ఎంట్రీ సీన్ బాగుంది, ఇంకా అంతే. ఇంకా ఎస్జే సూర్య గారు కానీ ఎస్జే సూర్య యాక్టింగ్, వీళ్ళ యాక్టింగ్ బాగుంది. లేదు ఓవరాల్ అయితే ఓవరాల్ ఓకే. రేటింగ్ ఎంత ఇస్తారు మీరు? 3. You can't enjoy that moment when you are in the theater. Yeah, it was good. Yeah, it was good. సో నానా హైరానా సాంగ్ లేకపోవడం ఏమైనా డిసప్పాయింట్మెంట్ అనుకోవచ్చా? Yeah, it was a little I was అంటే లాస్ట్ ఫైనల్ గా వేస్తారేమో అనుకున్నాం. Interval scene is highlight. Every scene is a highlight. I can tell you that every scene is a highlight because too many elevations and Charan is he lived in many roles. I personally అంటే నేను ఒక ఫ్యాన్ గా కాదు, as a first premium guy, because we waited 2 hours here and we have been to the movie, but all the patients and they have really done a fantabulous job. That's all. I can give 5 out of 5.